హాయ్. హలో. నమస్తే. ఈ వీడియో బహుశా కొంతమందికి హర్ట్ అవ్వచ్చేమో మీరు. నేను అందుకని మీకు ముందుగానే క్షమాపణ చెప్పి నేను ముందుకెళ్తున్నా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చాలా భావోద్వేగాల్లో ఉన్నటువంటి ఈ సమయంలో ఈ రావణ్‌ని గాని, జాడా శ్రవణ్‌ని గాని విమర్శించడం అనేది ఇది రైట్ టైం కాదు నాకు తెలుసు. బట్ అయినా సరే నేను వీళ్ళిద్దరూ ఇచ్చిన ప్రసంగంలో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. అబ్జెక్షన్స్ చెప్తున్నా. ఎందుకంటే ఎలాగో కాంట్రవర్సీ రన్ అవుతుంది కాబట్టి. సరే ఇది నేను నిన్నే అసలు ఆ వీడియో చూసినప్పుడే మాట్లాడదాం అనుకున్నా. బట్ జోసెఫ్ ప్లస్ జాడా శ్రావణ్ వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి ఆ ప్రసంగాలు అప్పుడు ఎందుకు అతను బెయిల్ కోసం చూస్తున్నప్పుడు విమర్శించకూడదని నేను ఆగాను. ఇప్పుడు ఎలాగో అతనికి రిమాండ్ విధించారు. ప్లస్ ఈ బెయిల్ అనేది మళ్ళీ ఆఫ్టర్ 14 days కాబట్టి నేను ఈ విషయం మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టిన సభ ఏదైతే ఉందో జాడా శ్రవణ్ కుమార్ ప్లస్ ఈయన ఎవరో రావణ్ జోసెఫ్ రావణ్ వాళ్ళిద్దరు పెట్టిన సభ ఏదైతే ఉందో వాళ్ళు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ కోసం పెట్టారు. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ కోసం పెట్టినప్పుడు దళిత క్రైస్తవుల రిజర్వేషన్స్ మీద కదా మనం ప్రసంగాలు ఇవ్వాలి. పాయింట్ 1. పాయింట్ 2, దళిత క్రైస్తవుల్ని అడ్డుకుంటుంది ఎవరు, అది కదా మనం ప్రసంగించాలి. పాయింట్ 3, దళిత క్రైస్తవులను అడ్డుకోవడానికి కారణం ఎవరు, వాళ్ళని కదా మనం ప్రశ్నించాలి. పాయింట్ 4, ఏ స్టేజ్లో అది అడ్డుకుంటున్నారు అనేది కదా మీరు మాట్లాడాలి. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనేది కదా మీరు మాట్లాడాలి. ఇవన్నీ వదిలేసి మీరు అసలు ఏం ప్రసంగాలు ఇచ్చారు దాంట్లో. ఈయన జోసెఫ్ కానీ ప్లస్ జోసెఫ్ రావణ్ కానీ జాడా శ్రవణ్ కుమార్ కానీ మీరు ఇచ్చిన ప్రసంగాలు ఏంటి. పవన్ కళ్యాణ్ని తిట్టారు. పవన్ కళ్యాణ్ దళిత క్రైస్తవులను అడ్డుకుంటుంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్స్ అడ్డుకుంటుంది పవన్ కళ్యాణ్. అతను కాదు కదా. చంద్రబాబు నాయుడు తిట్టారు. చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు. ఆయన కాదు కదా. హమారా ప్రసాద్ ప్రస్తావన వచ్చింది. హమారా ప్రసాద్ని విమర్శించడానికి అన్ని లక్షలు పెట్టి మీరు అక్కడ సభ పెట్టాలా. హమారా ప్రసాద్ ఫోన్ ఎత్తుతాడు కదా. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఎత్తకపోవచ్చు, పవన్ కళ్యాణ్ ఫోన్ ఎత్తకపోవచ్చు, నరేంద్ర మోడీ గారు ఫోన్ ఎత్తరు. మాకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకు ఫోన్ ఎత్తడు, జడ్జిలు ఫోన్ ఎత్తరు. ఎవరెవరైతే ఫోన్ ఎత్తరో, ఎవరెవరికైతే మనకి యాక్సెస్ ఉండదో వాళ్ళు మన ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి మీడియా ద్వారా లేదంటే ఇలాంటి బహిరంగ సభల ద్వారా మన యొక్క గోడు చెప్పుకోవడానికి బహిరంగ సభలు పెడతారు. హమారా ప్రసాద్ చెప్పడానికి ఏముంది. ఐ థింక్ హమారా ప్రసాద్ విల్ ఆన్సర్ యువర్ కాల్స్. మీరు అతను ఫోన్ నెంబర్ తెలిస్తే ఫోన్ చేస్తే ఎత్తుతాడు అనుకుంటా. నేనైతే అనుకుంటున్నా. హమారా ప్రసాద్ని తిడటానికి అన్ని లక్షలు పెట్టి మీరు మీటింగ్ పెట్టారు అక్కడ అనేది నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అక్కడ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అమరా ప్రసాద్ కానీ, కరుణాకర సుగుణ కానీ, అక్కడ సాంబశివరావు అని ఒక క్రిస్టియన్ ఛానల్ రన్ చేస్తున్న సాంబశివరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటి, వాళ్ళ లెవెల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు. వాళ్ళకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని చర్చించుకుంటున్నారు. ఆ నాలెడ్జ్ వల్ల కోర్టులో ఉన్నటువంటి కేసు ఏం ఇంపాక్ట్ అవ్వదు. ఇక్కడ అమర ప్రసాద్ ఏం చెప్తున్నాడు, కరుణాకర సుగుణ ఏం చెప్తున్నాడు, మన సాంబశివరావు అన్న ఏం చెప్తున్నాడు, నేనేం చెప్తున్నాను యూట్యూబ్లో, ఇవి కోర్టులో ఇంపాక్ట్ అవ్వవు. మేమందరం ఏంటంటే యూట్యూబ్లో కూర్చొని మాట్లాడుకుని యూట్యూబ్లో కూర్చున్న వాడికి ఇంపాక్ట్ అవ్వదు. ఎక్కడ ఇంపాక్ట్ అయింది, వేర్ యాక్చువల్లీ ఇది దళిత క్రైస్తవ రిజర్వేషన్ ఇంపాక్ట్ అయింది కోర్టులో కదా ఇంపాక్ట్ అవ్వాలి, పార్లమెంట్లో కదా చర్చ జరగాలి. సో బేసికల్గా వీళ్ళు ప్రసంగాలు పెట్టి సభ పెట్టి ఒక రాంగ్ పర్సన్స్ని టార్గెట్ చేశారు. ఫస్ట్ రాంగ్ పర్సన్స్ని టార్గెట్ చేశారు. ఓకే, సరే, రాంగ్ పర్సన్స్ రాంగ్ కంటెంట్తో టార్గెట్ చేశారు. సరే, రాంగ్ కంటెంట్తో టార్గెట్ చేశారు, రాంగ్ లాంగ్వేజ్ కూడా వాడారు. ఇప్పుడు ఇన్ని కష్టాలు ఎందుకు? ఇన్ని కష్టాలు కదా, మీరు ఒక్కరితో ఒక సమస్య కాదు కదా. ఇప్పుడు రావణ్ని అరెస్ట్ చేయటం వల్ల అతని ఫ్యాన్స్ చాలామంది వీడియోలు మిస్ అవుతున్నారు. ఓకే, రావణ్ని అరెస్ట్ చేయటం వల్ల చాలామందికి అశాంతి కోల్పోతున్నారు. వీళ్ళందరూ కూడా ఇదేంది ఆయన అరెస్ట్ చేసి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయరని, మమ్మల్ని ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారు కానీ భయంతో ఉన్నారు యూట్యూబర్లు మొత్తం అతను అరెస్ట్ చేయగానే. ఇదంతా కూడా గందరగోళం. ఏంటంటే ఒక రాంగ్ ప్లానింగ్ ఆఫ్ మెసేజెస్. సరే, జోసెఫ్ కంటే తెలియకపోవచ్చు, జోసెఫ్ రావణ్ తెలియదు, జాడా శ్రావణ్ ఈజ్ అన్ అడ్వకేట్, రైట్?
అడ్వకేట్ గారికి తెలిసి ఉండాలి కదా ఏం ప్రసంగం చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలనేది. నరేంద్ర మోడీ గారు కదా అడ్డుకుంటున్నా ఇప్పుడు కాదండి. ఇప్పుడు దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ అడ్డుకుంటుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? కాదుగా. జగన్మోహన్ రెడ్డి గారా? కాదుగా. జగన్మోహన్ రెడ్డి గారు టీంని పంపించారు కాబట్టి ఆయన ఏం అడ్డుకోరుగా. ఆయన ఇవ్వాలని కదా కోరుకుంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు చెప్పారు కదా, నేను టీంని పంపించాను, నువ్వెందుకు పంపించలేదు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. అంటే జగన్ గారికి అడ్డుకోరు కదా దాన్ని. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఎప్పుడు ఆయన సెక్యులర్గా ఉంటే సెక్యులరు, లేదంటే ఆయన పెద్ద మతోన్మాది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అంతే ఉంటాడు. సెక్యులర్ మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉంటాడు, పక్కింట్లో వెళ్తే ఆ పక్కింట్లోనే ఉంటాడు ఆయన. దట్ ఈస్ హౌ హీ బిహేవ్స్. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఆయన ఏలియన్స్లో ఉన్నాడు కాబట్టి ఇది మద్దతులు ఇవ్వటము, దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్స్ ఇవ్వండి అని ఇవన్నీ మాట్లాడు. బట్ గతంలో ఆయన పంపించాడు కదా దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టాటస్ ఇవ్వండి అని. సో ఇప్పుడు జగన్ ప్రాబ్లం కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రాబ్లం కాదు, దాన్ని ఎవరు ప్రాబ్లము? దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ అడ్డుకుంటుంది ఎవరు? వాళ్ళని కదా మీరు టార్గెట్ చేయాలి. ఎవరు టార్గెట్? ఫస్ట్ ప్రాబ్లం ఎవరు? యూనియన్ గవర్నమెంట్ ప్రాబ్లము. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క గవర్నమెంటు దళిత క్రైస్తవులకి మేము రిజర్వేషన్స్ ఇవ్వడానికి వ్యతిరేకము, సైద్ధాంతికంగా వీ అపోజ్ అని డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు. కేంద్ర మినిస్టర్ రవిశంకర్ గారు చెప్పారు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ ఇవ్వడం కుదరదని. అమిత్ షా గారు చెప్పారు దళిత క్రైస్తవ రిజర్వేషన్స్ ఇవ్వడం కుదరదు అని. ఈ భారీ బ్రాహ్మణ సంఘం సంపలు పెట్టిన వాళ్ళని కదా మీరు ప్రశ్నించాలి. వాళ్ళని కదా సభలు పెట్టిన ప్రశ్నించాల్సిందే. ఇప్పుడు వరకు పెట్టిన ఏ సభల్లో కూడా వాళ్ళని ప్రశ్నించలేదు. వాళ్ళని ఎవరు ప్రశ్నించలే. ఒక జూపూడి ప్రభాకర్ మాట్లాడాడు ఎక్కడ, అక్కడి నుంచి ఆయన పేరేంటి, కేజీ బాలకృష్ణన్ గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము పార్లమెంట్లో తేల్చుకుంటాము ఈ విషయం జూపూడి ప్రభాకర్ అన్న మాట్లాడాడు. ఓకే. ఇది కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ని టార్గెట్ చేసింది ఒక జూపూడి ప్రభాకర్ తప్ప నేను ఎవరిని చూడలే. అందరూ కూడా ఏమేమో కేంద్ర ప్రభుత్వం కదన్న ఆపుతున్నారు, వాళ్ళని కదా మనం ప్రశ్నించాలి. కేజీ బాలకృష్ణన్ గారి రిపోర్ట్ కరెక్ట్గా ఇవ్వండి. కేజీ బాలకృష్ణ గారిని అపాయింట్ చేసిన నరేంద్ర మోడీ గారిని కదా మనం ప్రశ్నించాలి. ఇవన్నీ వదిలేసి మీరు ఏ సభల్లో పెట్టి పవన్ కళ్యాణ్ని ఆన్లైన్లో తిడితే ఇదంతా కూడా రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు ఎందుకు పెట్టాం మన సభలు అనేది ఇంపార్టెంట్ కదా. పొలిటికల్ పార్టీసు ఎవరెవరు అడ్డుకుంటున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు? ప్రస్తుతానికి ఎన్డీఏలో ఉన్న ఇంక్లూడింగ్ టీడీపీ అడ్డుకున్నట్టే లెక్క. ఎందుకు? ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వైసీపీ పంపిస్తే టీడీపీ సైలెంట్గా ఉంది. అడ్డుకున్నట్టుగా మేము పంపించము అన్నట్టు కదా. అంటే వాళ్ళు కూడా అడ్డుకున్నట్టు లెక్క. మేము గతం నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అంతే. పిన్నమ్మ ఇంట్లో ఉంటే పిన్నంలా ఉంటాడు, అత్తమ్మ గారి దగ్గర ఉంటే అత్తమ్మ గారి బంధువులాగానే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ యొక్క దానికి కోఆర్డినేట్ అయిపోతాడు. ఏమంటారు, బైబిల్ ఒకటి ఉండేది, వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ రోమన్ అండ్ వెన్ యూఆర్ ఇన్ ఏదో ఉండేది. ఓకే, వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ రోమన్ సమ్మేర్, అది యాక్చువల్గా మర్చిపోయా. రోమ్లో ఉన్నప్పుడు రోమి ఇలాగా ఉండండి అన్నట్టు కూడా కదా. ఆయన అంతే ఉంటాడు. ఆయన ఎన్డీఏలో ఉంటే ఎన్డీఏ యొక్క వీరాభిమానిలాగా ఉంటాడు. సెక్యులర్ వైపు అయితే ప్యూర్ సెక్యులర్ లాగా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన మాట్లాడతాడు ఇప్పుడు అనేది కళ. అది మాట్లాడు. ఎన్డీఏలో ఉన్నంత వరకు దళిత క్రైస్తవులకు సహాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అనేది కళ. చెయ్యడు, ఆయన చేయడు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి చేస్తాడు. ఓకే. కాబట్టి ఈ పొలిటికల్ పార్టీలు అది కదా మీరు విమర్శించాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు పంపించలేదు అక్కడికి అని కదా అనాలి. మోడీ గారు మీరు ఎందుకు చేయలేదు అని అది కదా అనాలి. దానికి సపోర్ట్ చేస్తున్న జనసేన పార్టీలో పార్టీ సిద్ధాంతాన్ని కదా మీరు మాట్లాడాలి. మీ సిద్ధాంతం ఏంటి? దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ని మీ సిద్ధాంతం ఏంటి అని జనసేన సిద్ధాంతాన్ని కదా అడగాలి. ఈ పొలిటికల్ పార్టీస్ని అనలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అనలేదు. అమారా ప్రసాద్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి అన్ని లక్షలు పెట్టి సంభ పెట్టాల్సిన అవసరం ఏముందని నేను అంటున్నా. ఓకే. సో ఇప్పుడు మీరు హట్ అవుతారు నేను ఈ మాట అంటే, బట్ ఐమ్ టెల్లింగ్ మై ఒపీనియన్. ఉపయోగం లేదు అంటున్నా. ఈ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అడ్డుకుంటుంది, కొంత షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ కమిషన్ అడ్డుకుంటుంది. ఎస్సీ కమిషన్ కదా మీరు అడ్రస్ చేయాలి. ఎస్సీ కమిషన్ అనేది అక్కడ రిపోర్ట్ ఇస్తుంది. ఎస్సీ కమిషన్ అనేది ఇదిగో ఉన్న హిందూ దళితులకు అన్యాయం జరిగిద్దని చెప్పి రిపోర్ట్ ఇస్తుంది కోర్టుకి. వాళ్ళని కదా మీరు ప్రశ్నించాలి. ఎంత భారీ ప్రకారం 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి అంత పెద్ద స్టే చేసినప్పుడు ఎస్సీ కమిషన్, కేంద్రంలో ఉన్న ఎస్సీ కమిషన్ని కదా మనం అడ్రస్ చేయాలి. ఓకే.
అమర ప్రసాద్ ఏమిస్తాడు? అతను ఇస్తాడా దళిత క్రైస్తవులకు రిజర్వేషను? అమర ప్రసాద్. పవన్ కళ్యాణ్ ఇస్తాడా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? జగన్ గారు ఇస్తారా? ఓకే. అంటే దళిత క్రైస్తవుల కోసం మీటింగ్ పెట్టినట్టు లేదు. కేవలం పాలిటిక్స్ కోసం పెట్టినట్టు ఉంది ఇదంతా. అది ఒక పాయింట్. రెండోది క్రిస్టియన్స్‌లో ఉన్న ఒక సెక్షను ఎన్‌డీఏకి అనుకూలంగా ఉన్న క్రిస్టియన్ సెక్షను దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అవసరం లేదని క్రిస్టియన్సే అడ్డుపడుతున్నారు. మీకు తెలుసో లేదో అది. ఇది కొత్త కాదు ఇది. 1950లో ఏ గ్రూప్ అయితే అడ్డుపడిందో అదే గ్రూప్ ఇప్పుడు కూడా అడ్డుపడుతున్నారు. 1950 పారా 3 వేసినప్పుడు 4 గ్రూపులు అడ్డుపడ్డారు. ఒకటి హిందుత్వ సంఘాలు. అంటే హిందుత్వ సంఘం అప్పుడు లేవు. అప్పుడు హిందూ మహాసభ ఉంది. ఓకే. ఆర్ఎస్ఎస్ పెట్టారు అప్పటికి. బట్ ఆర్ఎస్ఎస్ పెట్టారో లేదు 1950 ఉందనుకుంటా. ఏదైనా సరే హిందూ మహాసభ అనేది పేరు బాగా ఇది ఉంది, పేరులో ఉంది. అప్పుడు హిందూ మహాసభ వాళ్ళు అడ్డుకున్నారు అక్కడ 1950 పారా 3 వేసేటప్పుడు. ఒక క్రిస్టియన్ కన్వర్టెడ్ అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన కన్వర్టెడ్ క్రిస్టియన్ అడ్డుకున్నాడు. ఎవరు? ముఖర్జీ గారు. క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతను ముఖర్జీ. ఒక బ్రాహ్మణ్ కన్వర్ట్ క్రిస్టియన్. అతను అన్నాడు మా కులం లేదు, మా మతంలో కులాలు లేవు, వద్దు అన్నాడు ఆయన. క్రిస్టియన్ అడ్డుకున్నాడు. హిందూ దళితులు, అప్పుడున్న హిందూ దళితులు అడ్డుకున్నారు. ఎవరు? ఎంజీ రాజయ్య గారు వీళ్ళందరూ అన్నారు వాళ్ళందరూ కన్వర్ట్ అయ్యారు కదా, మాకే ఇవ్వాలని హిందూ దళితులు అడ్డుకున్నారు. అప్పుడు ఎవరైతే అడ్డుకున్నారో ఇప్పుడు కూడా వాళ్ళే అడ్డుకుంటున్నారు. హిందూ సంఘాలు అడ్డుకుంటున్నారు. అప్పుడు క్రిస్టియన్ అడ్డుపడ్డాడు. ఇప్పుడు కూడా కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు మా 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 మాకు మతంలో కులాలు లేవు, మాకు వద్దని చెబుతారు. వాళ్ళని కదా మీరు ప్రశ్నించాలి. మీ ఓన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో ప్రశ్నించాలి కదా. నేను మొన్న వీడియో పెట్టాను. నేను కొంతమందిని రిఫర్ చేస్తూ వీడియో పెట్టాను. మీరు చాలామంది హట్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మంచి ఫేమస్ స్పీకర్స్, వాళ్ళు ఫేమస్ స్పీకర్స్, మంచి పేరున్న స్పీకర్లు వాళ్ళు. వాళ్ళకి నేను వ్యతిరేకంగా పెట్టి మీరు దళితులకి మీరు రిజర్వేషన్ అంటున్నారని పాస్టర్లను తిడితే, ఒక ఎవాంజలిస్ట్, ఇంటర్నేషనల్ ఎవాంజలిస్టులని మీద విమర్శిస్తే కొంతమంది హట్ అయ్యారు. హట్ అయినా సరే నిజం చెప్పాలి కదా. వీళ్ళందరూ అడ్డుకుంటున్నారు. క్రైస్తవులకి, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ రాకూడదని కొంతమంది క్రైస్తవులు ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళని కదా మీరు ప్రస్తావించాలి. వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలి కదా, మీరు క్రిస్టియన్స్ ఇలా చేస్తే ఊరుకోమని. ఓకే. షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన హిందువులు ఉన్నారు. ఈ హిందూ సహోదరులు వీళ్ళు మాయలో పడ్డారు. మాయలో పడి మీ ఓన్ బ్రదర్, మీ సొంత ఇంట్లో పుట్టిన మీ ఫ్రెండ్కి మీరు రిజర్వేషన్ ఇవ్వద్దని ఇవన్నీ ప్రస్తావన చేయకుండా అంత పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి వీళ్ళు పవన్ కళ్యాణ్ని, అమర ప్రసాద్ని, ఎవరో ఒక రాధా మనోహర్ దాస్ని ఒక రాంగ్ టార్గెట్ని ఎంచుకొని రాంగ్ లాంగ్వేజ్ తోటి రాంగ్గా సభ నడపడం వల్ల ఇన్ని కష్టాలు వచ్చినాయని నేను అనుకుంటున్నా. అంటే మీ ఆబ్జెక్టివ్ ఏదో నాకు తెలియకుండా నేను చెప్పలేను. ఓకే, వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్? బట్ టైటిల్ చెప్తుంది కదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్, దానికోసం పెట్టానన్నాం. అది ఎవరైతే ఇస్తారో, ఎక్కడైతే ఆగుతుందో వాళ్ళనే టార్గెట్ చేయాలి. మేము ఎందుకు రోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గురించి మీరు మాట్లాడని మేము ఎందుకు అంటున్నామంటే మాకు తెలిసి అక్కడే ఆగుతుంది. అది కేంద్రంలో ఉన్న పాలసీల వల్లనే దళిత క్రైస్తవ రిజర్వేషన్ ఆగుతుంది. అది ఫండమెంటల్ ఫ్యాక్ట్. కేంద్రంలో ఉన్న పాలసీల వల్లనే ప్రైవేటైజేషన్ జరుగుతుంది. సో వీళ్ళందరూ ఉద్యోగాలు కోల్పోతున్నారు. కేంద్రంలో ఉన్న పాలసీల వల్లనే ఈ యొక్క బ్యాంకులు ఇవన్నీ కూడా మెర్జ్ అయిపోయి ప్రభుత్వ ఉద్యోగాలను పోయిన ఎస్సీ ఎస్టీ బీసీలకి. కేంద్రంలో జరుగుతున్న పాలసీల వల్లనే ఇక్కడ రిజర్వేషన్ డైల్యూట్ అయింది. కేంద్రంలో ఉన్న పాలసీలు తీసుకోవటం వల్ల ఎస్సీ ఎస్టీ కేసు డైల్యూట్ అయింది. కేంద్రంలో ఉన్న ఇవన్నీ కూడా కేంద్రంలో కొన్ని జరిగిన వల్ల జరుగుతున్నాయి. వీళ్ళు కేంద్రం గురించి మాట్లాడుకోకుండా వీళ్ళిద్దరు ఇక్కడ ఈ వైసీపీ టీడీపీ ఇక్కడిక్కడ తన్నుకోవటం వల్ల అక్కడ డైల్యూట్ అవుతున్నాయి అని కదా మేము రోజు మాట్లాడుతున్నాము. ఓకే. సో అంటే లోకల్ పాలిటిక్స్ కోసం మీటింగ్ పెట్టినట్టుంది కానీ యాక్చువల్ పర్పస్ కోసం పెట్టినట్టు లేదు. బ్రదర్ మీరేమనుకోకండి, మీరు హట్ అవ్వకండి. నేను చెప్పేది ఏది, సో రావణ్కైనా జడేశ్వరవన్కైనా ఇంకెవరెవరైతే చాలామంది మీటింగ్లు పెట్టారు. చాలామంది మీటింగ్లు పెట్టారు. మీ టార్గెట్ ఏదో అది మాట్లాడుకోవాలి కానీ అనవసరంగా ఇవన్నీ మాట్లాడటం వల్లనే ఇన్ని కష్టాలు కొని తెచ్చారు. ఇది పెద్ద అంత గందరగోళం అయిపోయింది. రావణ్ని అరెస్ట్ చేశారు. చాలామంది రావణ అభిమానులు బాధపడుతున్నారు. వీళ్ళందరూ కూడా బికాస్ ఆఫ్ ఎ రాంగ్ ప్లానింగ్ అని నేనైతే అనుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం.